Hi students, today we discussed about galvanic cell. ఇది మనకు ఎంసెట్లో కానీ ఐఐటిలో కానీ మనకు చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్లో ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ galvanic cell అండ్ ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ galvanic cell ఆర్ వోల్టాయిక్ సెల్ అని మనకి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. సో టుడే వి డిస్కస్డ్ అబౌట్ galvanic cell. అసలు ఈ galvanic cell వోల్టాయిక్ సెల్ ఏంటి? దీస్ ఆర్ ద electrochemical cells. Electrochemical cells. What is meant by electrochemical cells? A cell which device used to convert chemical energy into electrical energy. అంటే కెమికల్ ఎనర్జీ రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి ఘటాలని మనం గాల్వానిక్ సెల్ ఆర్ వోల్టాయిక్ సెల్ అంటాం. మరి గాల్వానిక్ సెల్లో ఏంటిది? ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్. సో ఇన్ దిస్ two half parts are present. One half part is called oxidation half part and another one is reduction half part. So ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. అంటే ఆక్సిడేషన్ హాఫ్ పార్ట్లో ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది, రిడక్షన్ హాఫ్ పార్ట్లో రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. సో ఇందులో ఆక్సిడేషన్ హాఫ్ పార్ట్లో ఏంటంటే జింక్ సల్ఫేట్ తీసుకుంటారు, అందులో జింక్ రాడ్ని డిప్ చేస్తారు. అలానే రిడక్షన్ హాఫ్ పార్ట్లో కాపర్ సల్ఫేట్ తీసుకుంటారు, కాపర్ రాడ్ను తీసుకుంటారు. ఇక్కడ జింక్ రాడ్ డిప్డ్ ఇన్ ఇట్స్ ఓన్ అయాన్స్ కంటైనింగ్ ఎలక్ట్రోలైట్. అంటే జింక్ అనేది తన అయాన్లే ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో మునిగి ఉంది. అలానే కాపర్ కూడా ఏంట్రా అంటే కాపర్ డిప్డ్ ఇన్ ఇట్స్ ఓన్ అయాన్స్ కంటైనింగ్ కాపర్ సల్ఫేట్. అంటే కాపర్ కూడా దాని అయాన్లే ఉన్నటువంటి కలిగినటువంటి ఎలక్ట్రోలైట్లో అది మునిగి ఉంది. సో ఇక్కడ జింక్ను కాపర్ని మనం ఏమంటామంటే సింగిల్ ఎలక్ట్రోడ్స్ అంటాం. It is also called active electrodes. Active electrode is nothing but an electrode dipped in its own ions containing electrolyte is known as active electrodes. అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో మనం తీసుకునేటువంటి ఎలక్ట్రోడ్స్ రెండు కూడా యాక్టివ్ ఎలక్ట్రోడ్సే. అదే ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో యాక్టివ్ ఎలక్ట్రోడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఓకే, ఈ గాల్వానిక్ సెల్ వోల్టాయిక్ సెల్లో మనకేం జరుగుతుందో చూద్దాం. యానోడ్ అనేది నెగిటివ్గా ఉంటుంది, క్యాథోడ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ యానోడ్ అనేది మనకు చూడు ఇది యానోడ్గా పనిచేస్తుంది. జింక్ రాడ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ యానోడ్, ఇట్ ఈస్ నెగటివ్ చార్జ్. అండ్ క్యాథోడ్ కాపర్ యాక్టింగ్ యాజ్ క్యాథోడ్, ఇక్కడ ఏంట్రా అంటే పాజిటివ్ ఉంటుంది ఎలక్ట్రోడ్. ఆక్సిడేషన్ అంటే జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్, ఈ జింక్ అనేది ఏంట్రా అంటే ఆక్సిడేషన్ రియాక్షన్లో టేక్స్ ప్లేస్ అండ్ కాపర్ ఏంట్రా అంటే రిడక్షన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. సో జింక్ అనేది ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఇది యానోడ్గా పనిచేస్తుంది, రిడక్షన్ జరిగింది కాబట్టి క్యాథోడ్గా పనిచేస్తుంది. నెక్స్ట్, దిస్ డిశ్చార్జ్ ఆఫ్ అయాన్స్ అక్కర్ ఓన్లీ అట్ క్యాథోడ్. సో స్పాంటేనియస్ రియాక్షన్ అక్కర్స్. ఇక్కడ మరి స్పాంటేనియస్ రియాక్షన్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది స్పాంటేనియస్ రియాక్షన్? ఎప్పుడైతే జింక్ రాడ్ని జింక్ సల్ఫేట్లో, కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్లో డిప్ చేసిన తర్వాత ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా మనకి ఇక్కడ ఏంటంటే వోల్ట్ మీటర్కి కనెక్షన్ చేస్తారు. కనెక్షన్ చేసినంత మాత్రాన్ని ఇక్కడ సెల్ రియాక్షన్ జరగదు. ఇక్కడ మధ్యలో ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉన్నటువంటి ఈ ట్యూబ్ను మనం ఏమంటామంటే సాల్ట్ బ్రిడ్జ్ అంటాము. సాల్ట్ బ్రిడ్జ్. ఎప్పుడైతే సాల్ట్ బ్రిడ్జ్ని ఇక్కడ పెట్టేస్తున్నావో స్పాంటేనియస్ రియాక్షన్ అక్కర్స్. అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. అంటే యానోడ్ నుంచి క్యాథోడ్కి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది జరుగుతుంది. ఎట్లా? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్
salt bridge. What is meant by salt bridge? Salt bridge is nothing but it is inverted U-shape, U-shaped glass tube and filled with agar-agar gel along with organic matter. ఈ అగార్ అగార్ జెల్ ఆర్గానిక్ మ్యాటర్తో పాటు ఇక్కడ ఏంట్రా అంటే కేసిఎల్ కానీ అమ్మోనియం క్లోరైడ్ సాల్ట్స్ కానీ ఫిలప్ చేస్తారు. కేసిఎల్ అమ్మోనియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ లాంటి ఫస్ట్ ఏ గ్రూప్ అమ్మోనియం క్లోరైడ్ ఉన్నటువంటి ఈ సాల్ట్తో సాల్ట్ బ్రిడ్జ్ని తయారు చేస్తారు. వై? డ్యూ టు దీస్ అయాన్స్ ట్రాన్స్పోర్ట్ నంబర్ ఈక్వల్, ట్రాన్స్పోర్ట్ నంబర్ సమానంగా ఉంటుంది కాబట్టి వీటితో తయారు చేసినటువంటి సాల్ట్ బ్రిడ్జ్ని మనం యూజ్ చేస్తాం. అయితే ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ ఇన్ ద galvanic cell or voltaic cell? Salt bridge is acting as police traffic man, looking like a police traffic man. ఓకే, ట్రాఫిక్లో మనకు పోలీస్ ఏ విధంగా అయితే ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తాడో ఆ విధంగా ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ కంట్రోల్ చేస్తుంది. ఎట్లా? ఇట్ ప్రివెంట్ ద అక్యుములేషన్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అండ్ ఇట్ మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ఇక్కడ ఉన్నటువంటి అయాన్స్ ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి అయాన్స్ ఇక్కడికి సిస్టమాటిక్గా ఫ్లో అనేది చేస్తుంది. సో ఇక్కడ అయాన్స్ అనేటివన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రోడ్ దగ్గర గుమిగూడకుండా ఇక్కడ కూడా గుమిగూడకుండా చేస్తుంది. సో ప్రివెంట్ ద అక్యుములేషన్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అట్ వేరియస్ ఎలక్ట్రోడ్స్ అండ్ ఇట్ మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. సో ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీ ఎవరికి ఉందంటే సాల్ట్ బ్రిడ్జ్కి ఉంది. సో సాల్ట్ బ్రిడ్జ్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ spontaneous reaction will be takes place, that is at anode oxidation, at cathode reduction reaction will be takes place. So now flow of electrons from anode to cathode, you see anode to cathode flow of electrons takes place and electron leave that cell anode and enter the cell at cathode. Flow of electrons generate current. So whenever electrons flows from anode to cathode, that is nothing but electron move from anode to cathode. So this flow of electrons from anode to cathode, it is potential difference, so it is called EMF. Electromotive force, that is nothing but electrons move from anode to cathode through external circuit, it is called EMF. Now let us see what type of reaction takes place at anode and what type of takes place at cathode. What is the cell reaction? You see, galvanic cell, chemical energy is converted into electrical energy. At anode, oxidation. Oxidation means loss of electron. The tendency of losing electron ability is called oxidation. That is the metal. So zinc solid gives rise to Zn plus 2 ions plus 2 electrons. So 2 electrons are released. Therefore, it is called oxidation. So it is takes place in the oxidation half cell. Oxidation half cell. See, zinc Zn plus 2 ions release చేసింది. Zn plus 2 ions 2 electrons లాస్ కావడం వల్ల ఇక్కడ ఏంటంటే Zn plus 2 ion అనేది మనకు వచ్చింది. సో దిస్ ఈస్ ద anode part. What happened at cathode? At cathode, reduction will be takes place. Reduction means Cu plus 2 electron. ఈ 2 electrons ఎట్లా వచ్చినాయి? ఈ యానోడ్ నుంచి ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి డిపాజిట్ అయినాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చేస్తున్నాయో వెంటనే Cu plus 2 ions 2 electron తీసుకొని కాపర్ డిపాజిట్ అవుతుంది. సో Cu plus 2 electron gives rise to copper. That is the reduction. Oxidation. So here free state 0, here plus 2, 0 to plus 2, oxidation number is increases. That is called oxidation reaction. Here plus 2, copper plus 2, here free state 0. Therefore Cu plus 2 to 0, oxidation number decreases. That is the reduction. So reduction reaction takes place at a reduction half cell. Now zinc has weaker pull of electrons, whereas copper has stronger pull of electrons.
So Cu plus 2 electron deficient. Therefore, it is immediately accept 2 electron. సో జింక్ వీకర్ పుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎందుకంటే అది జింక్ +2 ఎలక్ట్రాన్స్ ఇస్తున్నప్పుడు మనకేంటంటే అది మళ్ళీ ఎలక్ట్రాన్ను తీసుకోలేదు. సో హియర్ యానోడ్ హాఫ్ పార్ట్లో జింక్ అనేది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయింది. రిడక్షన్ హాఫ్ పార్ట్లో కాపర్ +2 అయాన్స్ అనేది కాపర్గా డిపాజిట్ అయ్యింది. సో సాల్ట్ బ్రిడ్జ్ ఇక్కడ ఏమవుతుంది, సాల్ట్ బ్రిడ్జ్ సో హెల్ప్ టు బ్యాలెన్స్ అవుట్ చార్జ్ ఇన్ ద వోల్టాయిక్ సెల్. సో ఇట్ మెయింటైన్స్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. Note, neutral atom zinc and copper in solid form made solid metals electrodes. Metal ion Zn+2 Cu+2 in aqueous form can usually dissolved in water. What is the cell notation? Representation of cell notation. Oxidation half part nu first రాయాలి, రిడక్షన్ హాఫ్ పార్ట్ ను తర్వాత రాయాలి. ఈ రెండింటి మధ్యలో డబల్ వర్టికల్ లైన్స్ కనుక ఉన్నట్లయితే సాల్ట్ బ్రిడ్జ్ అన్నట్లు, సింగిల్ వర్టికల్ లైన్స్ కనుక చూపిస్తే దాన్ని డేనియల్ సెల్ అంటాం, పోరస్ పార్ట్. సో ఆక్సిడేషన్ హాఫ్ పార్ట్లో ఫస్ట్ నువ్వు ఎలక్ట్రోడ్ రాయాలి, తర్వాత ఎలక్ట్రోలైట్ రాయాలి. రిడక్షన్ హాఫ్ పార్ట్లో దీనికి రివర్స్లో రాయాలి, అంటే ముందు ఎలక్ట్రోలైట్ రాయాలి, తర్వాత ఎలక్ట్రోడ్ రాయాలి. సో లెట్ us see జింక్ ఎలక్ట్రోడ్ కాబట్టి Zn సాలిడ్ స్లాష్ Zn+2 ఎలక్ట్రోలైట్ కాబట్టి aqueous. Double vertical lines, why? Because we are using salt bridge. Similarly, in the reduction half reaction, first you write the electrolyte, that is the copper sulfate. So Cu+2 slash Cu. సో ఇక్కడ ఏంటంటే Zn+2 ప్లేస్లో ZnSO4 కూడా రాయొచ్చు, Cu+2 ప్లేస్లో CSO4 రాయొచ్చు. కాబట్టి CSO4 నుంచి మనకు Cu+2 అయాన్స్ వస్తున్నట్లు, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోలైట్. ZnSO4 కూడా ఎలక్ట్రోలైటే, అందులో నుంచి మనకి ఏంటంటే Zn+2 అయాన్స్ వస్తున్నాయి. కాబట్టి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్లో ఫస్ట్ మనం ఎలక్ట్రోడ్ రాయాలి, తర్వాత ఎలక్ట్రోలైట్ రాయాలి. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ స్లాష్ గుర్తును యూజ్ చేయాలి. అలానే రిడక్షన్ హాఫ్ రియాక్షన్లో ముందు ఎలక్ట్రోలైట్ రాయాలి, తర్వాత ఎలక్ట్రోడ్ రాయాలి. వీటిని సపరేట్ చేస్తూ స్లాష్ గుర్తు రాయాలి. ఇప్పుడు రెండు హాఫ్ రియాక్షన్ను సపరేట్ చేస్తూ డబుల్ వర్టికల్ లైన్స్ కనుక వేస్తే సాల్ట్ బ్రిడ్జ్ అన్నట్లు, సింగిల్ వర్టికల్ లైన్స్ కనుక వేస్తే పోరస్ పార్ట్ అన్నట్లు, దట్ ఈస్ ద డేనియల్ సెల్ అనుకోవచ్చు. సో యానోడ్ దగ్గర మనకేం జరిగింది, Zn gives rise to Zn+2+2 electron. Yes, loss of electron, that is the oxidation. Simultaneously at cathode, reduction, that is Cu+2+2 electron gives rise to Cu. Is it clear? So oxidation half reaction, reduction half reaction. Now, what is the cell reaction? Cell reaction enti? Zn+2+2 electrons, Cu+2+2 electrons gives rise to Cu. Okay, cell reaction అన్నప్పుడు ఏంటంటే 2 electron cancel. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, Zn plus Cu+2 gives rise to Zn+2 plus Cu. This is the cell reaction. చూసుకో, ఇది 0, ఇది +2, ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజెస్, ఆక్సిడేషన్ రియాక్షన్. +2 to 0, oxidation number decreases, reduction reaction. Is it clear? So this is the cell reaction, that is voltaic cell or galvanic cell reaction. అంటే ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ని, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ని రెండింటిని నువ్వు ఇక్కడ కలిపేసేయాలి. అప్పుడేమవుతుంది, ఎలక్ట్రాన్ క్యాన్సల్. చూడు, ఎలక్ట్రాన్ క్యాన్సల్. రిమైనింగ్ రియాక్టెంట్ వైపు ఉన్నట్టు రియాక్టెంట్, ప్రోడక్ట్ వైపు ఉన్నట్టు ప్రోడక్ట్ మొత్తం కలిపి రాస్తే దట్ ఈస్ ద సెల్ రియాక్షన్.
దట్ ఈస్ ద సెల్ రియాక్షన్. మరి ఈ గాల్వానిక్ సెల్ రియాక్షన్లో ఈఎంఎఫ్ ఎంత అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, అంటే ఎంత ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే 1.1 వోల్ట్ వస్తుంది. 1.1 వోల్ట్. దిస్ ఈజ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ గాల్వానిక్ సెల్. ఈఎంఎఫ్ ఆఫ్ galvanic cell. EMF అంటే EMF is nothing but standard reduction potential minus standard oxidation potential. సో ఈ ఈఎంఎఫ్ 1.1 వోల్ట్ ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ హైయర్ క్లాస్లో, అంటే నెక్స్ట్ క్లాస్లో ఈ ఎలక్ట్రోకెమిస్ట్లోనే తర్వాత పార్ట్లో మనం తెలుసుకుంటాం. ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో అక్కడ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, హౌ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విల్ బి డెవలప్, సో వాట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్, దాన్ని బట్టి మనం ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. దాని నుంచి చేస్తే మనకు 1.1 వోల్ట్ అనేది వోల్ట్ మీటర్లో ఈ వోల్టాయిక్ సెల్లో గాల్వానిక్ సెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రోకెమికల్ సెల్ యొక్క ఈఎంఎఫ్ అనేది మనం ప్రూవ్ చేయొచ్చు. 1.1 volt. So this is the working and construction of galvanic cell or voltaic cell. So galvanic cell, voltaic cell అంటే ఏదో కాదు. galvanic cell, voltaic cell అనేది ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్స్. ఇక్కడ ఏంట్రా అంటే కెమికల్ రియాక్షన్ జరిగి దాని నుంచి మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది లేదా జనరేట్ అవుతుంది. అటువంటి సెల్స్ని మనం ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటాం. ఇందులో తప్పనిసరిగా మనకు 2 హాఫ్ పార్ట్స్ ఉండాలి. ఒకటి యానోడ్ హాఫ్ పార్ట్, ఇంకొకటి క్యాథోడ్ హాఫ్ పార్ట్. యానోడ్ హాఫ్ పార్ట్లో ఏంటంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. రిడక్షన్ హాఫ్ పార్ట్లో మనకు రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. ఇందులో తప్పనిసరిగా సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉండాలి. సాల్ట్ బ్రిడ్జ్ లేకుంటే రియాక్షన్ జరగదు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ హియర్ galvanic cell or voltaic cell, salt bridge. The key role is salt bridge. ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ లేకపోతే మనం రియాక్షన్ జరపలేము, ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ కాదు. ఓకే, ప్రీవియస్గా మనం ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రోలైటిక్ సెల్స్ గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రోకెమికల్ సెల్స్కి ఎలక్ట్రోలైటిక్ సెల్స్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్? నౌ లెట్ us see difference between galvanic cell and electrolytic cell. ఇది electrolytic cell, ఇది galvanic cell. You see, this is electrolytic cell, this is the galvanic cell. So what is the major difference between these two? So energy changes from chemical energy into electrical energy. So changes కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ రివర్స్ ఉంటుంది చూడండి. ఎలక్ట్రోలైటిక్ సెల్ చేంజెస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ, రివర్స్. నెక్స్ట్ ఇక్కడ యానోడ్, గాల్వానిక్ సెల్లో యానోడ్ నెగిటివ్ అయితే ఇక్కడ యానోడ్ పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాథోడ్ పాజిటివ్గా ఉంటే ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో క్యాథోడ్ నెగిటివ్ ఉంటుంది. అంటే ఒకటి తెలిసిందంటే రెండవది దానికి రివర్స్ అనమాట. నెంబర్ 3, స్పాంటేనియస్ రియాక్షన్ అక్కర్స్. స్పాంటేనియస్ రియాక్షన్ జరుగుతుంది. హియర్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ అక్కర్. ఎందుకంటే నువ్వు కరెంటు సప్లై చేయాలా, సప్లై చేస్తేనే రియాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్, డస్ నాట్ రిక్వైర్ ఎక్స్టర్నల్ కరెంట్. దాన్ని మనం ఎక్స్టర్నల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. ఇక్కడ రిక్వైర్డ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ సోర్స్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిసిటీ అనేది అవసరం అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది అవసరం లేదు. ఇదే ఎనర్జీ ఇస్తుంది, ఇదే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తుంది, ఇదే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ కాదు, ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో హియర్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్, హియర్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్. సో ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అయ్యేటువంటి సెల్స్ ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ సెల్, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి సెల్స్ ఏంటంటే గాల్వానిక్ cells. So these are the differences between galvanic cell and electrolytic cell. Now let us see what is the similarities between galvanic cell and electrolytic cell. Similarities.
So similarities mean both are electrochemical cells. Yes, both are electrochemical cells. Next, both are takes place redox reactions. Means oxidation and reduction simultaneously takes place. Such reactions are called redox reactions. మరి galvanic cell లో oxidation reduction జరుగుతుంది, electrolytic cell లో కూడా oxidation reduction జరుగుతుంది. సో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ సైమల్టేనియస్ జరుగుతున్నాయి కాబట్టి రెండిట్లలో redox reaction జరుగుతాయి. నెక్స్ట్ బోత్ సెల్స్ కంటైన్ యానోడ్ అండ్ క్యాథోడ్. రెండిట్లలో యానోడ్ క్యాథోడ్ అనేటువంటి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. అయితే ఆక్సిడేషన్ యానోడ్ దగ్గర జరుగుతుంది, రిడక్షన్ క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. ఎలక్ట్రోలైటిక్ సెల్ అంతే, గ్యాల్వానిక్ సెల్లో కూడా అంతే. యానోడ్ దగ్గర ఆక్సిడేషనే, క్యాథోడ్ దగ్గర రిడక్షనే. ఇందులో మార్పు ఏమి లేదు. కాబట్టి దీస్ ఆర్ ద similarities between galvanic cell and electrolytic cell. Now see the standard notation for ఎలక్ట్రోకెమికల్ సెల్స్. ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్ తీసుకున్నా దాని స్టాండర్డ్ నోటేషన్ ఏంటి అంటే యానోడ్ పార్ట్ లెఫ్ట్ రైట్ రాయాలి, క్యాథోడ్ పార్ట్ రైట్ రైట్ రాయాలి. నో చేంజ్ అట్ ఆల్. సో యానోడ్ పార్ట్, దిస్ ఈజ్ ద యానోడ్ పార్ట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ విత్ యానోడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ విత్ క్యాథోడ్. సో యానోడ్లో కూడా ఫస్ట్ ఏంట్రా అంటే మనకి ఎలక్ట్రోడ్ని రాస్తాం, తర్వాత ఎలక్ట్రోలైట్ని రాస్తాం. ఇది యానోడ్ ఎలక్ట్రోడ్, జింక్ యానోడ్ ఎలక్ట్రోడ్, కాపర్ క్యాథోడ్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ క్యాథోడ్లో ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రోలైట్ రాస్తావు, తర్వాత ఎలక్ట్రోడ్ రాస్తావు. ఈ రెండింటిని మనం డిఫరెన్స్ చేస్తూ ఫేస్ బౌండరీ అని మనం రాస్తాం. దట్ ఈస్ ద సింపుల్ స్లాష్. సో Zn+2 that is nothing but electrolyte. Cu+2 is nothing but electrolyte. That is the reduction electrolyte. This is the oxidation electrolyte. This is the standard notation for electrochemical cells. ఈ రెండిటి హాఫ్ రియాక్షన్ మధ్యలో సాల్ట్ బ్రిడ్జ్ అనేది డబుల్ వర్టికల్ లైన్స్ అయితే సాల్ట్ బ్రిడ్జ్ అన్నట్లు, సింగిల్ వర్టికల్ లైన్స్ అయితే పోరస్ పార్ట్ అన్నట్లు. సో దిస్ ఈస్ ద galvanic cell or voltaic cell. What is the differences between galvanic and electrolytic cell? A representation of cell notation. So this class we discussed about electrolytic cell. In the next class we discussed about electrode potential and next equation, electrochemical series, EMF calculations, etc. in the next class. Okay, have a nice day. Thank you.